తిట్టాల్సినవన్నీనేమో పవన్ కళ్యాణ్తో తిట్టించి అది సరిచేసేటటువంటి హీరో కిందన ఇక్కడ చంద్రబాబు ఉన్నారు. సినిమాల్లో పొలిటికల్ బేస్డ్ సినిమాలు ఉంటాయి, అందులో ఒకళ్ళ చేత తిట్టించి విలన్గా వాళ్ళని చేసి హీరో ఇది దాంట్లో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టర్ విలన్ క్యారెక్టరు తను హీరో పాత్రలాగా పోషించాలని కాపాడడం చూస్తుంటారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బోల్డ్ అంతమంది వాలంటీర్లుగా ఉన్నారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థ అన్నటువంటిది ఎంత ప్రయోజనం వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్కి ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి వాలంటీర్లు అంటే అమ్మాయిలను ఎత్తుకుపోతారు, అమ్మాయిలు సప్లై చేస్తారు, ఒంటరి మహిళల గురించి లిస్టులంతా వైసీపీ వాళ్ళకి ఇచ్చి చేస్తారు. ఈ ఫీడ్బ్యాక్ అంతా ఎవరిచ్చారు? వాళ్ళ పార్టీలో అంత ఎదవలు ఉంటారా? పాపం కుర్రోళ్ళు వాళ్ళందరూ నిజాయితీగా వాళ్ళ పనేదాళ్ళు చేసుకుంటూ పవన్ కళ్యాణ్కి తోడుండేవాళ్ళు. వాళ్ళకు ఉండదు. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చింది చంద్రబాబు. దాన్ని పుచ్చుకుని పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాని మీద కోర్టులో కేసులు అయిన తర్వాత నేను అట్లా కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదండి. అసలు ఓవరాల్గా ఆ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్. ఇప్పుడు అదే చంద్రబాబు ఏం చేశారు? మొదట ఒక్క రోజున మాట్లాడి నేను అప్పుడే చెప్పాను, బాబు గారి జాగ్రత్తగా చూసుకోండి, ఈవెన్ పవన్కే చెప్పాను, నేను జాగ్రత్తగా చూసుకోండి, మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పాడైన తర్వాత మనం మాట్లాడదాం, ముందే పాడవ్వాలని ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడైతే పాడు కాలేదు, ఇంకా జాగ్రత్తగా పాడైనప్పుడు పాడైన ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి హార్ట్ టచ్ అయ్యారు జనానికి. ఆ వ్యవస్థ పోతుందంటే చాలు జనం ఎదురు తిరుగుతారు. అందుకని ఇవాళ వాలంటీర్ ఉద్యోగాలు తీయను, కొనసాగుతాయి. ఇంటింటికి డబ్బులు జగన్ ఇంటి నేను కూడా ఇస్తాను. అసలు పెన్షన్లు తెచ్చింది నేను. 75 రూపాయల పెన్షన్ వాజ్పేయి టైంలో వచ్చింది, దాన్ని 200 చేసింది రాజశేఖర్ రెడ్డి, దాన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు, 2000 చేసింది చివరిలో. ఆ తర్వాత 2000ని 3000 రూపాయల దాకా చేసుకొచ్చింది జగన్. కాబట్టి ఇందులో అందరి పాత్ర ఉంటుంది. అయితే ఆ పాయింట్ చెప్తూ ఇంటింటికే నేనే పంపిస్తాను లాంటి వాటితో బిగిన్ చేసి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాను, అది తీయను, ఇంటింటికి డబ్బులు పంపిస్తాను. ఇప్పుడు ఇందులో విలన్ ఎవరయ్యారు? వాళ్ళని తిట్టి వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేసి రకరకాలుగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థను కొనసాగిస్తుంటూ హీరోయిజం. ఇదే బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. పవన్కి తెలుసా తెలియదా అంటే అంతా తెలుసు. పాప నాగబాబు గారు ఎన్నిసార్లు ఎదవరకు పోస్టులు పెట్టేవాళ్ళు, ఎన్ని వీడియోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు తన తమ్ముడు ఆయనకి వెనకాల తిరుగుతున్నారు కాబట్టి తను కూడా ఆయన పక్కన ఫోటోలు దెక్క తప్పట్లేదు. అసలు విషయం అయితే ఇది.